హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అస్సలు రకరకాలుగా ఉంది హెల్త్ అయితే. అండ్ నిజంగా గొంతు అయితే అస్సలు రావట్లేదు. అండ్ కొంచెం అర్థం చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అయితే. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్దాం. అండ్ రీ ఎంట్రీల గురించి అండ్ భరణి శ్రీజ వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి. ఆల్రెడీ లైవ్ లో వీళ్ళిద్దరు ఎంట్రీ అయ్యారు హౌస్ లోకి. సో బిగ్ బాస్ వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఇద్దరు ఇట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు అనేది అయితే క్లియర్ చెప్పారు. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం, భరణి గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది, భరణి గారు హాస్పిటల్లో ఉన్నారు అనేది అందరికి సోషల్ మీడియాలో మాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పొజిషన్ కి ఆ సిచ్యువేషన్ కి వెళ్ళింది, ఎందుకు వెళ్ళాడు అనేది, అసలు ఏం జరిగింది అనేది అయితే అందరికీ తెలియదు. బట్ ఆ క్లారిటీ కూడా ఇచ్చేస్తాను నేను. సో అంతకంటే ముందు ఖచ్చితంగా వీడియో చూసే ముందు ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం. శ్రీజ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది. శ్రీజ రీ ఎంట్రీలో మామూలు మిస్టేక్ కాదు, అది క్లారిటీగా మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు భరణికి ఏమైంది అని అంటే, భరణి శ్రీజ వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరికి టాస్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒక ఫిజికల్ టాస్క్, ఒక మెంటల్ టాస్క్ అనుకోండి. సో ఈ రెండు టాస్క్లు అయితే హౌస్ లో పెట్టడం జరిగింది వీళ్ళిద్దరికి. సో ఇక్కడ భరణి గారికి ఇంజూర్ అయిపోయింది, రిప్స్ అనేది బ్రేక్ అయినాయి అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ జరిగిన వెంటనే స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారంట భరణి గారు. సో టాస్క్లు ఏంటి అని అంటే, మెయిన్ గా శ్రీజాకి అండ్ భరణికి వీళ్ళిద్దరికి హౌస్ నుంచి ఇద్దరిద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో శ్రీజాకి డెమోను అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. అండ్ భరణికి ఇమాన్యుయల్ అండ్ మన నిఖిల్ వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా ఈ టాస్క్ సపోర్టింగ్ టాస్కే. ఇది చాలా ఫిజికల్, ఇప్పటి వరకు చూడని టాస్క్ అంట. ఇప్పటి వరకు ఫిజికల్ గా ఇంత స్ట్రాంగ్ గా ఇంత దారుణంగా ఉండే టాస్క్ లేదంట. సో అలా ఏంటి అని అంటే, భరణి గారు ఆ టాస్క్ లో ఇంజూర్ అయ్యారు, స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారు అనమాట. స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినప్పుడు రిప్స్ అనేది బాగా డ్యామేజ్ అయినాయి. సో దాన్ని డైరెక్ట్ గా మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారంట. మెడికల్ రూమ్ అంటే బిగ్ బాస్ హౌస్ లోనే జరిగింది ఇదంతా. సో బిగ్ బాస్ హౌస్ లోనే మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి అక్కడ ఎక్స్రే మిషన్ తీసుకొచ్చి స్కాన్ కూడా చేశారంట, ఎక్స్రే తీశారనంట. అక్కడ బ్రేక్ అయింది. సో సివిరియర్ గా ఉంది అని చెప్పేసి మెయిన్ డైరెక్ట్ గా ఇక హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి హాస్పిటల్ కి డైరెక్ట్ గా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎగ్జిట్ చేశారంట. సో అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా సీరియస్ గా ఉంది. అండ్ భరణి గారు ఇంకా రావడం జరగకపోవచ్చు. 99.99% ఇంకా రీ ఎంట్రీ గురించి లేదు, అంత సివిరియర్ గా అయింది అనంట. బట్ ఇప్పుడున్న దాంట్లో స్టేబుల్ కండిషన్, కొంతవరకు స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు అనంట. అంటే నైట్ తో పోల్చుకుంటే ఇప్పటికి చాలా బెటర్మెంట్ అనేది ఉంది. బట్ ఇప్పుడు ఫర్దర్ గా ఆడే ఏదైనా టాస్క్లు ఫిజికల్ గా ఆడినప్పుడు సో మళ్ళీ దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటది కాబట్టి కొంచెం ఆలోచించుకొని, సో మాక్సిమం ఇంకా రారు, భరణి గారు ఇంకా రాకపోవచ్చు అనేది క్లియర్ అనమాట. సో ఇక్కడ ఈ ఫిజికల్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఇమాన్యుయల్ కి దెబ్బలు తగిలినంట. ఇమాన్యుయల్ అసలు ఆడలేకపోయాడంట, అంత రేంజ్ లో దెబ్బలు తగిలినంట. ఆయనకు ఏమంటారు, చెయ్యి అనుకుంటా, చెయ్యి బ్రేక్ అయింది. అండ్ నిఖిల్ కూడా అండ్ చాలా అంటే గివ్ అప్ చేశాడంట. అంటే ఇమాన్యుయల్ గివ్ అప్ చేశాడు ఆ టాస్క్ ని, నేను ఆడలేకపోతున్నాను అని చెప్పేసి గివ్ అప్ చేస్తే మళ్ళీ ఆ పొజిషన్ లోకి రాము వచ్చి ఆడాడంట. బట్ ఇక్కడ ఏంది అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరో గెలుస్తారు, అది సెకండరీ. బట్ అంత దారుణంగా ఫిజికల్ గేమ్ అంట. ఇమాన్యుయల్ ఆడలేక బయటకు వచ్చేసి నేను గివ్ అప్ చేస్తున్నాను, నాకు అవ్వదు అని చెప్పేసి బయటకు వచ్చేసి రాము ఆడాడంట ఆ పొజిషన్ లో. సో మొత్తానికి నిఖిల్ కూడా ఇంజూర్ అయిపోయింది అనంట, అంటే లెగ్ ఇంజూర్ అయింది అని చెప్పేసి చెప్పారు. బట్ ఏదో ఒకటి ఇంజూర్ అయితే అయింది. అండ్ ఇక్కడ పవన్ ఏమన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అబ్బా, మామూలు స్ట్రాంగ్ ప్లేయర్ కాదు. సో మనోడు ఆడాడు, మనోడు పర్లేదు బాగున్నాడు. అండ్ గౌరవ్ కూడా లెగ్ అండ్ హ్యాండ్ ఏదో ఒకటి ఇంజూర్ అయింది అనంట. ఇది ఎగ్ అనుకుంటా, నాకు తెలిసి లెగ్గే ఇంజూర్ అయింది అనుకుంటా. సో ఓవరాల్ గా ఈ ముగ్గురు ఇంజూర్ అయ్యారు. భరణి గారికి సివిరియర్ గా ఇంజూర్ అయింది. అంటే ఏ రేంజ్ లో టాస్క్ ఉంటుంది ఆలోచించండి. సో ఇప్పటి వరకు అండ్ శ్రీజ ఇంకా కన్ఫర్మ్ హౌస్ మేట్ అనమాట. సో రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది, భరణి గారు ఇంకా రారు. ఇది ఇక్కడి వరకు క్లియర్ గా ఉంది. ఇక్కడ పవన్ ఎంత కష్టపడ్డాడంటే శ్రీజ కోసం మామూలు కష్టపడలేదు, ఒక రేంజ్ లో కష్టపడ్డాడు. ఆ టాస్క్ ఆడే విధానం అసలు బీభత్సంగా, ఏమంటారు, ఒక ఉద్యమమే చేసిన దాంట్లో ఆడాడు అనంట. సో ఇక్కడ అరే ఇంత సోది చెప్తున్నావు కదా, శ్రీజ తప్పేం చేసింది, ఒక తప్పు చేసిందని చెప్పావు కదా, ఏం తప్పు చేసిందని.
శ్రీజ హౌస్ లోకి నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదైతే మాటలు చెప్పిందో, ఏదైతే నీతులు చెప్పిందో, ఆ నీతులన్నీ ఇప్పుడు ఈమెకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఫస్ట్ థింగ్, ఎవరైనా ఏ కంటెస్టెంట్ కైనా అర్థమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ కౌశల్ కైనా కూడా ఒక పర్సన్ సపోర్ట్, ఎవరు నూతన్ నాయుడు అనే పర్సన్ ఉన్నారు చూసారా, కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చారు అని చెప్పేసి నూతన్ నాయుడు సపోర్ట్ చేస్తే మాత్రమే మన కౌశల్ కి ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఎలాంటి పర్సన్ అయినా, ఎంత గ్రేట్ పర్సన్ అయినా, ఎంత ఇండివిజువల్ ప్లేయర్ అయినా కూడా ఒకనొక టైంలో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అంటే ఒకరు సపోర్ట్ కావాలి. ఈవెన్ ది గ్రేట్ అని చెప్తారు కదా, అబ్జిత్ కూడా ఒక సపోర్ట్ లేకుండానే ఆ స్టేజ్కి వెళ్ళే, అక్కడ లాస్య అవని అండ్ మన ఎవరు దేతాడి హరిక అవని, ఇలా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు సపోర్ట్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక్కడవే 24 గంటలు ఉండాలంటే కాదు. ఒక సిచ్యువేషన్ లో బాండింగ్ పెరుగుతుంది, ఒక సిచ్యువేషన్ లో తినే సిచ్యువేషన్ లో కూడా ఎన్ని రోజులు ఒక్కరే తినరు అనమాట. అలాగా శ్రీజ వచ్చేసి ఏదైతే చెప్పిందో, నేను తనుజాని అక్క అని పిలవలేకపోతున్నాను, ఎందుకనంటే అక్క అని పిలిస్తే ఎక్కడ కప్పియాల్సి వస్తుందో అని చెప్పేసి అనుకుంటారేమో, నాకు ఆ బాండింగ్ అవసరం లేదు, నేను ఒకరి సపోర్ట్ తో చేయలేదు అని. నిజంగా తనుజ మరీ అంత సపోర్టింగ్ తీసుకొని మరీ అంత ఓవర్ బిల్డప్ చేయలేదు. సో శ్రీజ మాట్లాడిన దాంట్లో నిజాలు కాదు, ఈమె కాంట్రవర్సీ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చింది. అంటే నేను మాధురి గారు ఉన్నారు, దామని మించి కాంట్రవర్సీ చేయాలని ఫిక్స్ అయ్యి వచ్చింది అనమాట. వచ్చి నామినేట్ చేయమన్నారు. బిగ్ బాసే అనౌన్స్ చేసే స్టేజ్కి తీసుకొచ్చుకుంది అంటే ఈమె ఎంతో ఓవర్ యాక్షన్ చేసిందని అర్థం చేసుకోండి. డైరెక్ట్ గా వచ్చేసింది, ఈమె చెప్పింది నాకు ఇలాంటి సపోర్టింగ్ లో నేను ఆడలేదు, నేను ఆడను అని చెప్పేసింది. డెమోన్ ఈమెకు సపోర్ట్ చేసిండు. ఈమెను సేవ్ చేసినప్పుడు ఎప్పుడు నామినేషన్ లో ప్రియా వెళ్ళిపోయినప్పుడు డెమోను ఈమెను కెప్టెన్ గా ఉన్నప్పుడు నామినేట్ చేసినప్పుడు, సో ఈమెను కెప్టెన్ పవర్ తోటి సేవ్ చేసింది ఎవరు? అది సపోర్టింగ్ కాదా? సో వాటర్ టాస్క్ లో తనుజకి సపోర్ట్ చేశారు, వేరే వాళ్ళు సపోర్ట్ చేశారంటే నీకు సపోర్ట్ చేయలేదా? ఫస్ట్ అవుట్ అయింది ఎవరు? నీకు ఎవరు వాటర్ పోసారు? కళ్యాణ్ నీకు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు అన్నది. సో ఇక్కడ ఏంటంటే నేను ఏ సపోర్ట్ తీసుకోలేదు, ఏది చేయలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పవన్ వల్ల ఓన్లీ పవన్ సపోర్ట్ చేయడం వల్లనే ఈమె ఇప్పుడు హౌస్ లో ఉంది. గౌరవ్ పవన్ సపోర్ట్ చేయలేదు అని అంటే ఈమె హౌస్ లో ఉండేది కాదు 100%. దానికి అసలు ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇండివిజువల్ గా ఆడతాను అన్నప్పుడు బిగ్ బాస్ ఎవరైనా ఇద్దరు సపోర్ట్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ఇండివిజువల్ గా ఆడతానంటే బిగ్ బాస్ ఒప్పుకోడు కదా. అది మరి ఇన్ని మాటలు చెప్పి నేను బయటకు వచ్చేసి ఏదో తోపు తురుము అని చెప్పేసి చాలా మంది రీఎంట్రీ అసలు మామూలు కాదు, ఈమెకు జస్టిస్ చేయాలన్నట్టు ఏదో పొడి చేశారు కదా. సో వచ్చినాక ఏం చేసింది? ఇద్దరు మధ్యలో 2 పుల్లలు అంటించింది, ఇట్లా వేసేసింది, పక్కన నిలబడి నవ్వుతూ ఉంది మాధురికి రీతుకి. సో అది ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి అర్థమవుతూ ఉంటది. అది నీకు అర్థమైంది అంటే రివ్యూర్ గా ఒక తోపు రివ్యూర్ కి అర్థమైనట్టుగానే పక్కనోడికి అర్థం కావాల్సిన అవసరం లేదు. 100 మంది కాదు, కొన్ని లక్షల మంది చూస్తారు, కొన్ని కోట్ల మంది చూస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. నీకు అర్థమైనట్టుగానే చూడాల్సిన అవసరం ఎవరికి ఉండదు. సో శ్రీజ ఖచ్చితంగా ఏదైతే నామినేషన్ చేసిందో, నేను సూపర్ పాయింట్స్ పెట్టింది, సూపర్ గా మాట్లాడింది, సూపర్ గా అడ్జస్ట్ అని చెప్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారో వీళ్ళు పర్సనల్ గా ఏదో పెట్టుకొని వీళ్ళ పగ మొత్తం తీసుకొని వాళ్ళ కడుపులో ఉన్నంత కక్కేసినట్టే ఉంది అనమాట. సో అలా శ్రీజ ఏదైతే పాయింట్ చెప్పి నామినేట్ చేసిందో ఆ నామినేషన్ పాయింట్ అనేది ఇన్వాలిడ్. ఎందుకంటే సపోర్ట్ లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఏది జరగదు. సో తనుజాకు సపోర్ట్ చేసినా ఇంకొకరికి సపోర్ట్ చేసినా ఆమెకు లాభం లేకుండా శ్రీజాకి ఎవరికి ఏ సపోర్ట్ కూడా చేయలేదు. ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. ఎవరు ఏమన్నా చేసుకోండి. శ్రీజ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఏం చేసినా ఏం ఒరిగేదేం లేదు. క్లారిటీగా ఉండడం నేర్చుకోండి ఫస్ట్. ఈమె ఏదైతే పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ కి ఈమె హౌస్ లోకి రావడానికి ఒకరు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. సో అలా అనమాట. సో మొత్తానికి తగాఫర్ ఈ రోజు అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మామూలు అరాచకం కాదంట టాస్క్. చూద్దాం ఎంత అరాచకం ఉంటుందో. మరి ఎడిటర్ మనల్ని ఏ విధంగా మాయ చేస్తాడు అనేది చూడాలి. సో ఖచ్చితంగా ఇంకా బిగ్ బాస్ లోకి బర్నీ గారు వచ్చే ఛాన్సెస్ 99.99% లేరు. శ్రీజ కన్ఫర్మ్డ్ కంటెంటెడ్, ఇంకా హౌస్ లో కొనసాగుతూనే ఉంటది అనమాట. సో రచ్చ నడుస్తుంది ఆల్రెడీ. సో మీరు ఎవరైతే కమ్బ్యాక్ అన్నారో వెరీ సూన్ గా ఆ ఇరిటేషన్ ఫీల్ అవుతారు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అంతకుమించి ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.